సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 70 ఏళ్లున్న వ్యక్తిని 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించారు. అయితే మోడరేటర్ గా ఉన్నారు అనే ఏకైక కారణంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. ఆయనకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు వెంటనే ఆయన విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం. న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్ తో మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, కొమ్మినేనికి ఒక భారీ ఊరట, వెంటనే విడుదల చేయాలంటే కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? పిటిషన్ విచారణకు రాగానే ముఖ్యంగా కొమ్మినేని తరపున న్యాయవాది ఈరోజు 2 అంశాలు తీసుకోరు. ఒక జర్నలిస్టు తన టీవీ డిబేట్ షోలో ఆయన ఒక డిబేట్ చేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడిగిన తర్వాత ఇమీడియట్గా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇలా అయితే టైమ్స్ నౌకు సంబంధించినటువంటి నావికను, రాజ్దీప్ సర్దేశాన్ని కూడా అరెస్ట్ చేయాలి అన్న తర్వాత అటు ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సీనియర్ జర్నలిస్ట్ ముకుల్ రోహత్గి హాజరయ్యారు. అదేవిధంగా సిద్ధార్థ లూత్రా కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ ఆబ్జెక్షన్ చెప్పారు. ఆబ్జెక్షన్ చెప్తూ కొమ్మినేని అడ్డుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అడ్డుకోకపోవడం తప్పేలా అవుతుంది? చాలా మంది ప్రతిరోజు చాలా కామెంట్స్ చేస్తారు, డిరాగరేటరీ కామెంట్స్ చేస్తారు. ఒక షో అన్న తర్వాత భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అలా చేసినంత మాత్రాన ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం ఎక్కడి వరకు కరెక్టు? జర్నలిస్టానికి ఒక వ్యక్తి 70 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి జర్నలిజానికి ఆయన చేసినటువంటి సేవను కూడా కన్సిడర్ చేయాలి అనేటువంటి మాటను కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనను విడుదల చేయాలని ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం తరపున దీనిని అడ్డుకోవడానికి, లేకుంటే ఇమీడియట్గా మీరు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళమని ఆదేశాలు ఇవ్వండి, బెయిల్ ఇవ్వకండి అనేటువంటిది ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దాన్ని కాపాడేటువంటి దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎంత పర్ఫెక్ట్ తీర్పు మనం చూడొచ్చు. గత 3-4 రోజుల నుంచి ప్రభుత్వం తరపున కావచ్చు, తెలుగుదేశం పార్టీ తరపున కావచ్చు, లేకుంటే రోడ్డు మీద కొంతమంది ఆందోళన పేరుతో చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ప్రాపగండాను సుప్రీంకోర్టు ఈరోజు తన ఒక్క సంతకంతోని, ఒక్క తీర్పుతోని కొట్టిపారేసింది. ఈ దేశంలో వాక్ స్వాతంత్రం బతికే ఉంది. ఎవరైనా కానీ డిబేట్ చేయవచ్చు, ఎటువంటి అభిప్రాయాన్నైనా వ్యక్తం చేయవచ్చు. ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని కోర్టులో లేకుంటే ఎక్కడైనా ఛాలెంజ్ చేయవచ్చు. కానీ అరెస్ట్ చేయడం అనేటువంటిది అట్ ద సేమ్ టైం ఎటువంటి తప్పు చేయలేనటువంటి వ్యక్తికి, నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సాక్షి ఎక్కడైతే కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలకు సాక్షికి కానీ కొమ్మినేనికి కానీ సంబంధం